నమస్తే, నేను క్రాంతి. నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పక్షాల నుంచి సమఉజ్జీలైన అభ్యర్థులే బరిలో ఉన్నారా? 2019 ఎన్నికల్లో ఈ స్థానాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ ఈసారి తన సీటును నిలబెట్టుకుంటుందా? ఇప్పటిదాకా అందకుండా పోతున్న ఈ స్థానంలో ఈసారైనా బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తుందా? ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీ పరిస్థితి ఏమిటి? వాస్తవానికి నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి ఒక ఘనమైన చరిత్ర ఉంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు ఇక్కడి నుంచి ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించారు. దేశంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన తొలి ఎన్నికల్లో జవహర్లాల్ నెహ్రూ కంటే ఎక్కువ మెజారిటీ సాధించిన రావి నారాయణ రెడ్డి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. భీమిరెడ్డి నరసింహారెడ్డి, అదేవిధంగా ధర్మభిక్షం, ఆ తర్వాత సురవరం సుధాకర్ రెడ్డి. మొత్తంగా ఈ పార్టీ నుంచి 6 పర్యాయాలు ఎంపీలుగా పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్ కూడా ఇక్కడి నుంచి 7 సార్లు విజయం సాధించింది, టీడీపీ ఒకసారి. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో సాగునీటి శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఆ పార్టీ తరఫున కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి పెద్ద కొడుకు రఘువీర్ రెడ్డికి టికెట్ దక్కింది. బీఆర్ఎస్ నుంచి టికెట్ కోసం పోటీ ఎక్కువగానే ఉన్నా చివరికి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డికి టికెట్ ఇచ్చింది. అదేవిధంగా బీజేపీకి ఒక విధంగా ఇక్కడ సరైన అభ్యర్థి ఎవరు దొరకక హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు శానంపూడి సైదిరెడ్డిని పార్టీలో చేర్చుకొని ఆ తర్వాత 2 రోజుల్లోనే ఆయనకు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఆయనకు ప్రస్తుతము జిల్లా బీజేపీ క్యాడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఆయన అభ్యర్థిత్వాన్ని మార్చాలనే డిమాండ్ రోజు పెరుగుతోంది. కానీ అధిష్టానం మాత్రం తాము ప్రకటించిన అభ్యర్థే పోటీలో ఉంటారని కరాఖండిగా చెప్పేసింది. సో 3 పార్టీల పరిస్థితిని గమనిస్తే ఒక విధంగా కాంగ్రెస్కు కొంత అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే 2023 శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 స్థానాలను గెలుచుకుంది. ముఖ్యంగా నల్గొండ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో సూర్యాపేట మినహా మిగిలిన 6 సెగ్మెంట్లు కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. సూర్యాపేటలో బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ, నల్గొండ ఈ 6 అసెంబ్లీ నియోజకవర్గాలు కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. ఇక్కడి అభ్యర్థులు ఒక్కొక్కరు కనీసం 50,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఏ మేరకు కాంగ్రెస్కు పోటీనివ్వనుంది? ఇక్కడ బీజేపీ ఒక విధంగా 3వ స్థానానికే పరిమితం అవుతుందన్న ప్రచారం ఇప్పటికే ఊపందుకుంది. ఎందుకంటే పార్టీ నుంచి మొదటి నుంచి పార్టీలో ఉన్నా లేకపోతే నియోజకవర్గ ప్రజలందరికీ ఆ పార్టీ నాయకునిగా గుర్తింపున్న ఎవరికి ఆ పార్టీ టికెట్ ఇవ్వలేదు. హుజూర్నగర్లో 2023 డిసెంబర్ ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీకి అభ్యర్థిగా ఉన్న స్థానిక నాయకత్వ సహకారం లేకపోవడం ఆ పార్టీకి ఒక మైనస్గా చెప్పాలి. కాబట్టే పోటీ ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యనే ఉంటుందన్నటువంటి అభిప్రాయం బలంగా వినపడుతుంది. సో ఈ 2 పార్టీల మధ్య పోటీని మనం విశ్లేషించుకున్నా ఒకవేళ 2023 ఎన్నికల గణాంకాలనే పరిగణలోకి తీసుకుంటే బీఆర్ఎస్కు ఇక్కడ ఎక్కువ శాతం ఓట్లు వచ్చే పరిస్థితి లేదు. 2019 ఎన్నికల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ని పరిగణలోకి తీసుకున్న బీఆర్ఎస్కు అంత తేలికైన పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకంటే 2014లో ఆ పార్టీ 3వ స్థానానికి పరిమితమైంది. అదేవిధంగా 2019లో 2వ స్థానానికి పరిమితమైంది. ఈసారి నియోజకవర్గాలలో పరిచయం లేని, మొదటి నుంచి పార్టీలో లేని, కేవలం 2018 ఎన్నికలకు ముందే టీడీపీ నుంచి వచ్చి బీఆర్ఎస్లో చేరిన కంచర్ల కృష్ణారెడ్డి ఆ పార్టీకి ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నారు. సో ఈసారి ఎన్నికల ఖర్చు విషయం కూడా ఒక ప్రధాన చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఆ పార్టీలో 25 కోట్ల రూపాయల డిపాజిట్ చూయించిన నాయకులకే వారికే అభ్యర్థిత్వాలు ఖరారు చేసినట్టు ఒక బహిరంగ ప్రచారం జరుగుతోంది. సో ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఏ మేర ఆర్థిక వనరులు సమకూర్చుకొని ఎన్నికల ఖర్చును భరిస్తుంది. కేవలం 3 నెలల కాలంలోనే 2023 డిసెంబర్లో వచ్చిన వ్యతిరేక తీర్పును తమకు అనుకూలంగా మార్చుకొని ఈ ఎన్నికల్లో పాజిటివ్ ఓటుతో బయటపడే అవకాశాలు ఉన్నాయా? ఈ అంశాలన్నింటి చుట్టూ ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. ఒకవేళ 2019 ఎన్నికల్లో
అప్పుడు హుజూర్నగర్ ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ నల్గొండ నుంచి ఎంపీగా పోటీ చేసి ఆయన విజయం సాధించారు. ఆయనకు ఆ ఎన్నికల్లో 44% పైన ఓట్లు పోలైనాయి. వాస్తవానికి 2019 ఎన్నికల్ని మనం కొద్దిగా గమనిస్తే ఆ ఎన్నికల్లో అంతకంటే ముందు 2018 ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకున్నటువంటి స్థానాలు ఈ జిల్లాలో కేవలం 3. ఒకవేళ నల్గొండ లోక్సభ నియోజకవర్గ పరిధిలో చూసినా కేవలం ఒకే ఒక స్థానం, ఒక హుజూర్నగర్లో మాత్రమే ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచి ఉన్నారు. అంటే 6 చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు ఆ ఎన్నికల్లో. సో 2019 లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకల్లా కాంగ్రెస్ ఏ పరిస్థితిని అయితే ఎదుర్కొంటుందో ప్రస్తుతం బీఆర్ఎస్ అదే పరిస్థితిని ఎదుర్కొంటుంది. సో బీఆర్ఎస్ నాయకుల అంచనా కూడా, ఒక ఆలోచన కూడా, వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు కూడా ఏంటంటే 2019లో కేవలం ఒక్క ఎమ్మెల్యే ఉన్న కాంగ్రెస్ ఎంపీగా గెలిచింది. సో ఈసారి అదే పరిస్థితి తమకు ఉంటుంది అన్నది వాళ్ళ యొక్క వాదన. అదొకటే కాదు, కేవలం 100 రోజుల వ్యవధిలోనే, అంటే 3 నెలల వ్యవధిలోనే ఈ ప్రభుత్వం మీద, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఒక అధికార పార్టీ మీద ఎన్నికల తర్వాత వ్యతిరేకత రావడానికి కనీసం 6 నెలల్లో ఏడాది సమయం పడుతుంది. కానీ కాంగ్రెస్ మీద కేవలం 3 నెలల్లోనే వ్యతిరేకత వచ్చింది. రైతులకు రైతు బంధు అందలేదు, అదేవిధంగా తాగునీటి కష్టాలు మొదలయ్యాయి, సాగునీటి సమస్య అదేవిధంగా ఉంది, కరువు తాండవిస్తుంది. ఈ అంశాలన్నీ, అదేవిధంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలలో ఒక మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మినహా మిగతా వాటిని అమలు చేయలేదు. సో ఈ అంశాలన్నీ కూడా కాంగ్రెస్కు ప్రతికూలంగా మారితే తమకు అనుకూలంగా మారుతాయి. ఇప్పటికే కేసీఆర్ని, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎందుకు పోగొట్టుకున్నామన్నటువంటి ఒక ఆలోచన ప్రజల్లో, ఓటర్లలో ఉంది. కాబట్టి ఈ అంశాలన్నీ తమకు కలిసి వచ్చి ఈసారి తామే గట్టెక్కుతామన్నది బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి వాదన. ఇక బీజేపీ కేవలం మోడీ చరిష్మాన్ మాత్రమే నమ్ముకుంది. ఎందుకంటే బీజేపీకి ఇక్కడ మొదటి నుంచి కూడా ఏమాత్రం పెద్దగా ఓట్లు పడిన దాఖలాలు లేవు. 2019 గణాంకాలని మాత్రమే మనం పరిగణలో తీసుకున్న కేవలం ఆ పార్టీకి 5% లోపే ఓట్లు పోలయ్యాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీకి చాలా స్వల్పమైన ఓట్లు మాత్రమే వచ్చినాయి. ఈ పరిస్థితుల్లో పార్టీ క్యాడర్ బలంగా ఉంది, ఓటు బ్యాంకు బలంగా ఉంది, కాబట్టి తాము గెలుస్తామన్నటువంటి ధీమా బీజేపీలో లేదు. కేవలం కేంద్రంలో ఈసారి మళ్ళీ 3వసారి కూడా బీజేపీ ప్రభుత్వం వస్తుంది, మోడీ ప్రధాని కాబోతున్నాడు అని ప్రచారం చేస్తూ కేవలం మోడీ చరిష్మాను, మోడీ ముఖాన్ని మాత్రమే నమ్ముకొని బీజేపీ ఈసారి నల్గొండ బరిలో ఉంది. సో మొత్తంగా ఈ 3 పార్టీలను మనం గమనిస్తే కాంగ్రెస్ కొంత అడ్వాంటేజ్ పొజిషన్లో ఉన్నట్టు మనకు కనబడుతుంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా తనకున్నటువంటి పాత సంబంధాలను, అదేవిధంగా పార్టీ నాయకులతోటి సమావేశాలు పెట్టుకుంటున్నారు. వాస్తవానికి 2023 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన 2వ కొడుకు నాగార్జున సాగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు. ఈసారి కాంగ్రెస్ టికెట్, సూర్యాపేట నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించిన పటేల్ రమేష్ రెడ్డికి లోక్సభ సీట్ ఇస్తామన్నటువంటి హామీ ఇచ్చిన పార్టీలో జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో పటేల్ రమేష్ రెడ్డికి ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి ఎంపీ సీటును జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డికి ఇచ్చారు. సో రఘువీర్ రెడ్డికి, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి దగ్గర సన్నిహిత స్నేహ సంబంధాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. ఆ కారణంగానే ఆయన రఘువీర్ వైపు మొగ్గు చూపినట్టు చెప్తున్నారు. వాస్తవానికి పటేల్ రమేష్ రెడ్డితో కూడా సీఎంకు అదే స్థాయి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ ఇద్దరు నేతలు టీడీపీలో కలిసి పనిచేసిన వారే. టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చే ముందు రేవంత్ రెడ్డితో పాటు వచ్చిన నాయకుల్లో ప్రధానమైన నాయకుడు పటేల్ రమేష్ రెడ్డి. సో ఇప్పుడు ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఇక్కడ సీటును గెలిపించుకోవాల్సినటువంటి అత్యవసర పరిస్థితిలో, అనివార్య పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఇది 2014లో కాంగ్రెస్ సీటు, అదేవిధంగా 2019లో కూడా కాంగ్రెస్ సీటు. అంటే ఈ విధంగా ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీ తమ స్థానాన్ని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి. సో తెలంగాణ ఆవిర్భావానికి ముందు 2009 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించింది. 2009, 2014 ఈ 2 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రస్తుత తెలంగాణ శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి ఎంపీగా ఉండినారు. 2019లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ ఎంపీగా ఉన్నారు. అంటే 2009, 2014, 2019 వరుసగా చూసినా కానీ ఇక్కడ కాంగ్రెసే ప్రాతినిధ్యం వహించింది. ఈసారి అనివార్యంగా తమ స్థానాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అనివార్య పరిస్థితిని కాంగ్రెస్ ఎదుర్కొంటుంది. సో మొత్తంగా నియోజకవర్గంలో ఈసారి ఓటర్లు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారా, లేదంటే
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కే ఓటేస్తారా, లేదంటే రేపు కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రాబోతున్నామని గంటా బజాయించి చెప్తున్న బీజేపీ వైపు, మోడీ వైపు మొగ్గు చూపి బీజేపీని గెలిపిస్తారా? ఈ అంశాలన్నీ మనం మరికొద్ది రోజులు ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తూ తుది ఫలితాలు వెలువడేదానికి ఎదురు చూడాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ప్రధానంగా పోటీలో 3 రాజకీయ పక్షాలు ఉన్నట్టు మనకు కనిపిస్తున్న ప్రధానమైన పోటీ మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ సాగుతుందన్నదే మనకు అర్థమవుతున్నటువంటి విషయం.